హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. ఈ రోజు ఆల్విన్ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ లో జరుగుతున్నటువంటి ముగ్గుల పోటీకి అయితే వచ్చేసామండి. సంక్రాంతి అంటేనే ముగ్గులు. ఆ ముగ్గులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. చాలా మంది అయితే వచ్చేసారు. ఈ వీడియోలో సంక్రాంతి ముగ్గులకు వేస్తున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే టిప్స్, పోటీలో పాల్గొన్నప్పుడు మనం ప్రథమ బహుమతి అంటే ఫస్ట్ ప్రైజ్ విన్ అవ్వాలంటే ఎటువంటి టిప్స్ ని పాటించాలి, ముగ్గు బాగా రావాలంటే ఎలాంటి ముగ్గుని ఎలాంటి కలర్స్ ఎంచుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లోర్ చేస్తానండి. ఇక మనం ముగ్గుల పోటీకి అయితే వెళ్దామండి. విన్ అయ్యే వారికి లూజ్ అయ్యే వారికి డిఫరెన్స్ ఒకటేనండి. విన్ అయ్యే వారు అవసరమైనటువంటి టిప్స్ ని ఫాలో అవుతూ వాళ్ళు పోటీలో పార్టిసిపేట్ చేసి విన్ అవుతారు. ఇక లూజ్ అయ్యేవారు ఎటువంటి టిప్స్ ని ఫాలో అవ్వకుండా ముగ్గులు వేసేసి లూజ్ అవుతారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటి అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యమైనటువంటి ఈ టిప్స్ ని తెలుసుకొని కనుక మీరు పోటీకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా విన్నర్ మీరే అవుతారు. కాంపిటీషన్స్ లో మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఎంచుకునే ముగ్గుల కాన్సెప్ట్ కరెక్ట్ గా ఉండాలి. అదేంటంటే సపోజ్ మీరు సంక్రాంతికి ముగ్గులు పోటీకి వెళ్తున్నారనుకోండి, అందులో చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు, గొబ్బెమ్మలు, పొంగళ్ళు, పతంగులు, ఎడ్లు, సూర్యుడు ఇలాంటివన్నీ ఉండాలి. ఇక ఉమెన్స్ డే అనుకోండి, అప్పుడు మహిళల గురించి స్పెషల్ గా ఉండాలి. వాళ్ళు చేసే పనులు చాకచక్యంగా గొప్పగా ఏమేం చేయగలదో అలాంటి కాన్సెప్ట్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే కు అనుకోండి, అప్పుడు మనము నేషనల్ ఫ్లాగ్స్ ని, అశోక చక్రాన్ని, ఇండియన్ ఆర్మీ, ఫార్మర్స్ ఇలా తీసుకున్నట్లయితే ఏ సందర్భానికి తగినట్లు ఆ కాన్సెప్ట్ ను తీసుకొని ముగ్గులు వేస్తే మనకు దాదాపు 50% మీరు ఇక్కడే విన్ అయిపోతారు. ఇక నెక్స్ట్ టిప్ అండి, టైం. ఈ టైం అనేది నార్మల్ గా ఏ ముగ్గుకైనా 1 hour ఇస్తారండి దాదాపుగా. కానీ ఇంకా పెద్ద ముగ్గులు అనుకోండి, వాటికి 2 hours వరకు ఇస్తారు. ఈ టైంలోనే మీరు మీ ముగ్గులకు ఒక షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అంటే ముగ్గులు వేయడానికి ఇంత టైము, కలర్స్ వేయడానికి ఇంత టైము, ఫినిషింగ్ కి, ప్రాపర్టీస్ కి, కాన్సెప్ట్ బోర్డులు పెట్టుకోవడానికి ఇంత టైం అని మీరు డివైడ్ చేసి ప్రిపేర్ అయితే 20% ఇక్కడే మళ్ళీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక థర్డ్ వన్, ముగ్గుల కలర్స్. మీరు వేసే కలర్ బ్రైట్ గా ఉండాలి. అంటే ఈవెన్ తెల్ల ముగ్గు కూడా బ్రైట్ గా కనిపించాలి. అలా కనిపించాలంటే మంచి క్వాలిటీ అయినటువంటి ముగ్గులను తీసుకోవాలి. లైక్ రాజస్థానీ రాయి ముగ్గు. ఇది ఫ్రీ ఫ్లో గా ఉంటుంది, అలాగే షైనింగ్ గా ఉంటుంది, బ్రైట్ గా కూడా ఉంటుంది. వేసిన ముగ్గు కూడా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఇది తెల్ల ముగ్గే కాకుండా రకరకాల రంగులు కూడా ఉంటాయి ఈ రాజస్థానీ రాయి ముగ్గులో. అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుందండి నార్మల్ ముగ్గు కంటే కూడా. అయితే రాజస్థానీ ముగ్గులాగే రావాలి అని అంటే తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి ఇడ్లీ రవ్వను తీసుకొచ్చి అందులో ఫుడ్ కలర్స్ కలిపి ఒక 1 or 2 hours పక్కన పెడితే చాలండి. అలాంటి బ్రైట్నెస్, అలాంటి ఫ్రీ ఫ్లోగా వస్తుంది, షైనింగ్ గా కూడా ఉంటుంది అనమాట. ఇలా కాదు, కుదరదు అని అనుకుంటే సాల్ట్ లో కూడా ఈ ఫుడ్ కలర్ ని కానీ కలర్స్ ని కానీ కలిపినట్లయితే మనకు మంచి బ్రైట్నెస్ కలర్స్ అయితే ఉన్నటువంటి ముగ్గు రెడీ అయిపోతుంది. ఇలా కూడా కాదు అని అనుకుంటే మన రైస్ ఉంటుంది కదండి, ఆ రైస్ లో ఈ కలర్స్ ని కలిపేసేసి మిక్సీ వేసుకోవాలి. అదేంటంటే మరీ మెత్తగా కాకూడదు, అలాగే బరకగా కూడా ఉండకూడదండి. అలా వేసినప్పుడు కూడా మనకు ఫ్రీ ఫ్లోగా మంచి బ్రైట్నెస్ కలర్స్ తో వస్తాయండి. కానీ ఇవన్నీ కూడా మనం విన్ అవ్వాలంటే తప్పదు కదండి, ఇలాంటి ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇక్కడే మనకు 30% వరకు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. టోటల్ గా 100% మీరు విన్ అవుతారు, విజేతలు మీరే. తీసుకునేటువంటి కలర్స్ బ్రైట్ గా ఉండాలి. ఎట్ ది సేమ్ టైం కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకొని వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా కొన్ని టిప్స్ ను ఇప్పుడు చెప్తాను వినండి. మీరు మీ ముగ్గు మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి. ఎదుటోళ్ళ ముగ్గు వైపు చూసి డిస్టర్బ్ అయ్యి టెన్షన్ పడి మీ టైమును అండ్ పీస్ఫుల్ ని వేస్ట్ చేసుకోకండి. ముగ్గులో వేసేటువంటి ప్రాపర్టీస్ లైక్ మెసేజ్ బోర్డ్స్, కాటన్ పాట్స్, వెలిగించినటువంటి దీపాలు, పువ్వులు, చెరుకు గడలు ఎక్సెట్రా ఇలాంటివన్నీ కూడా ముగ్గును డామినేట్ చేయకుండా ఉండేలాగా చూసుకోండి. ముగ్గు కలర్స్ వేసిన తర్వాత పైనుండి మళ్ళీ అవుట్ లైనర్స్ వైట్ కలర్ తో వేస్తే అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అలా వేయడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది. ముగ్గులు సెలెక్ట్ చేసుకునేటప్పుడు చుక్కల ముగ్గులను సెలెక్ట్ చేసుకోండి. అదే విధంగా వాటికి బ్యాక్గ్రౌండ్ కలర్స్ వేస్తే బాగుంటుంది. అది కూడా డార్క్ కలర్స్ వేస్తే ఇంకా హైలైట్ గా ఉంటాయి. పెద్ద పెద్ద ముగ్గులు వేసేటప్పుడు ముందుగానే ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. ముగ్గులో విజేతలు కావాలంటే ఈ టిప్స్ ను ఫాలో అవ్వాలండి. ముఖ్యంగా టైము, కంటెంట్, కలర్, ఈ మూడింటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వీటిలో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే కంటెంట్, కలర్స్ ని ఫాలో అయిపోతారు కానీ టైంను పట్టించుకోరు. మరి కొంతమంది ఏమో టైంని, కంటెంట్ ను పట్టించుకుంటారు కానీ కలర్స్ ని వదిలేస్తారు, కాంబినేషన్స్ ని వదిలేస్తారు. ఇంకా కొంతమంది అయితే టైంని ఫాలో అవుతారు, కలర్స్ ని ఫాలో అవుతారు కానీ కంటెంట్ ని మిస్ అవుతారు అనమాట. సో ఈ 3 టిప్స్ ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ముఖ్యంగా పోటీలో మీకు ఇచ్చినటువంటి ప్లేస్ అంటే బాక్స్ ను ఫుల్ఫిల్ చేసి వేయటం మంచిదండి. ముగ్గులు పొడిగా ఉన్న ప్లేస్ లోనే
వేయాలి, తడిగా ఉన్న ప్లేస్ లో వేయకూడదు. అలాగే ముగ్గులు వేసే ప్లేస్ సమాంతరంగా ఉండేలాగా చూసుకోండి, ఎగుడు దిగుడు ఉండకూడదు. ముగ్గులని కవర్స్ లో కాకుండా బౌల్స్ లో వేసుకుంటే కింద పడకుండా ఉంటుంది, అలాగే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ కింద పడితే చేత్తోటి కాకుండా డస్టర్ ని తీసుకెళ్ళండి, డస్టర్ తో తుడిస్తే నీట్ గా వెళ్ళిపోతుంది అనమాట. ఈజీగా కలర్స్ ని వేయాలనుకుంటే సింగిల్ లేయర్ ఉన్నటువంటి టీ స్టైనర్, అదేనండి చాయ్ జాలి అంటారు కదా, దానితోటి వేసుకుంటే బాగుంటుంది. స్టీల్ ది తీసుకోవచ్చు, అలాగే ప్లాస్టిక్ ది కూడా తీసుకోవచ్చు, చిన్నది పెద్దవి ఉంటాయి. వాటిని యూజ్ చేయడం వల్ల మనం కలర్ పెయింటింగ్ వేసినట్టుగా చాలా అందంగా వస్తుంది. గుర్తుంచుకోండి, కంటెంట్, కలర్స్, టైం, ఈ మూడును మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుపెట్టుకోండి. ముగ్గుల పోటీ ఎంత పెద్దదైనా సరే ఈజీగా మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది షూర్ గా. ఇక నేను చెప్పిన టిప్స్ తో పాటుగా మీ క్రియేటివిటీని కూడా జోడించి మీరే విన్నర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ముగ్గుల పోటీకి వెళ్లే వారికి, యూజ్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే ఈ టిప్స్ ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ సెక్షన్ కూడా కామెంట్ చేయండి, మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ని ఇవ్వండి. సరే కదండి, సంక్రాంతి ముగ్గుల పోటీలు అలాగే ముగ్గుల పోటీలో విన్ అవ్వడానికి కావాల్సినటువంటి టిప్స్ అయితే తెలుసుకున్నారు కదండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని ఎనేబుల్ చేయండి. మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హైదరాబాదీ సాల్మిక్షర్. అంతవరకు అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వే జన సుఖిన భవంతు. స్వస్తి.